చేవెళ్ళ పార్లమెంట్ ఇన్ఛార్జ్ పరిషత్ గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. ఈ రోజున తెలంగాణలో మొత్తం కూడా పూర్తిగా కూడా తెలంగాణ నిర్మించే దిశగా ఇక్కడికి వచ్చారు పవన్ కళ్యాణ్. ఇక్కడ చూస్తున్నటువంటి పరిణామాలు తెలంగాణ అస్తిత్వం అని చెప్పేసి ఒకవైపు పోరాడుతూ ఉంటే, మరోవైపు ఇక్కడ జనసేన పార్టీ ఎందుకు స్థాపించకూడదు, ఇక్కడ ఎందుకు నేను పార్టీని నడిపించకూడదు అని చెప్పేసి క్వశ్చన్స్ లేవనొచ్చు. ఏం చెప్తారు సార్? తెలంగాణ అస్తిత్వం అని మాట్లాడుతున్నారు సార్. ఇందాకే స్పీచ్ లో చెప్పారు అసలైన తెలంగాణ గురించి రాజశేఖర రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు ఇదే పార్టీలో ఉన్న వాళ్ళు ముగపోయారు, మాట్లాడలేదు. ఈరోజు తెలంగాణ అస్తిత్వం బయటకు వస్తారు. అది ఎట్లా నైతికత అవుతుంది? రెండు, మొన్న మంత్రిత్వ శాఖలో ఉన్న పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడారు, ఆయన బీసీ మంత్రిత్వ శాఖ. నాతో పాటు బీసీ హాస్టల్కి మీడియా ముఖంగానే వెళ్దాము. ఎన్ని హాస్టల్లో బాత్రూమ్ చక్కగా ఉన్నాయి, ఎన్ని హాస్టల్లో వసతులు చక్కగా ఉన్నాయి, బాలిక వసతి గృహాలు ఎట్లున్నాయి, బాలుల వసతి గృహాలు ఎట్లున్నాయి చూద్దాము. ఈయన మంత్రిత్వ శాఖలో ఈయన చక్కగా ఎలగబెట్టండి. ఇంకొకరికి సజెషన్లు ఎందుకు? మీ కాంగ్రెస్ పార్టీలో మీ ఎలక్షన్స్ టైంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ వచ్చిన దీప్దాస్ మున్షి గారు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు? ఇప్పుడు ఏఐసీసీ ఇన్ఛార్జ్ గా తెలంగాణకు ఉన్న మీనాక్షి నటరాజన్ గారు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు? ఇవన్నీ మేము ప్రశ్నిస్తే అప్పుడు మీ రాజ్యాంగ హక్కు, తెలంగాణ వాదము, అమరవీరులు అందరూ వస్తారు. మనం చూసుకున్నట్లయితే కొత్తగా ఆవిర్భవించినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు అయినప్పటికీ, లేదంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు అయినప్పటికీ కూడా క్షమాపణలు చెప్తేనే నువ్వు తెలంగాణకి రావాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పర్మిషన్స్ కూడా వాళ్ళదే, అంటే కాంగ్రెస్ పార్టీ హయామే నడుస్తూ ఉంది కాబట్టి ప్రభుత్వం, సో పర్మిషన్స్ కూడా ఇవ్వలేదు మీటింగ్ పెట్టుకోవడానికి. అయినప్పటికీ ఈ విధంగా పబ్లిక్ రావడం కానీ, ఇక్కడ మీటింగ్ జరగడం కానీ ఉంది. ఏ విధంగా చూస్తారు దీన్ని? వాళ్ళు చెప్పినటువంటి ఆ రీజన్స్ కానీ, కోర్టు ఇచ్చినటువంటి ఆ రీజన్స్ కానీ వాటిని ఏ విధంగా చూస్తారు? ఇక్కడ ఉన్నటువంటి ఏం చెప్తారు పీపుల్ కి ఇక్కడ దాకా? దీంట్లో మళ్ళీ రెండు విషయాలు చెప్తాను. ఒకటి, మీరు చెప్పి తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఏం చేస్తారో అంటున్నారు. సరే, ఆయన 11 రోజులు అన్నం తినలేదు అన్నానికి ఇప్పుడు చెప్పారు. ఆయన విభజించిన తీరుకి అన్నం తినలేదు అన్నారు, కానీ తెలంగాణ ఏర్పాటు కాదు. ఆయనకు నిజంగా ప్రేమ లేకుంటే ఎక్కడో ఆదిలాబాద్ లో యువరాజ్యం అప్పుడు వెళ్ళి, యువరాజ్యం తరపున వెళ్ళి అక్కడ బోర్లు నీళ్లు లేవు, అందరు కొట్టుకుంటున్నారు ఆయన సొంత డబ్బులతో. ఇది మేం చెప్పింది కాదమ్మా. దాసోజు శ్రవణ్ గారు ఇప్పుడున్న పార్టీలో కండుగా వేసుకొని కూర్చొని చెప్పారు ఒక ప్రెస్ మీట్ లో. ఆయన సొంత డబ్బులతో రాత్రంతా నిద్రపోలే, అక్కడ ఆడబిడ్డలకు నీళ్లు లేదని రాత్రంతా నిద్రపోకుండా అర్ధరాత్రి వెళ్ళి దాసోజు శ్రవణ్ తలుపు కొట్టి పొద్దున తెల్లారేసరికి తీసుకొచ్చి అక్కడ బిడ్డల దాహారతి తీర్చారు, బోర్లు వేపించి సొంత డబ్బులతో. అక్కడ ఇంకొంతమంది నాయకులు ట్రై చేశారు, బోర్లు పడలేవు. దైవ సంకల్పం, సార్ వేస్తే పడింది. అక్కడ ఉన్న దాహారతి తీర్చిండా లేదా? ఆయన తెలంగాణ విభజించే దాని మీద, ఆయనకి తెలంగాణ ఏర్పాటు మీద ఆయనకి ఆనందం లేకపోతే ఎందుకు చేస్తాడు? ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అండి, అక్కడ చేసుకుంటే సరిపోతుంది ఆయనకి. అక్కడ నుంచి 33 కోట్లు. ఇప్పుడు మొన్న ఇంకొకరు కూడా మాట్లాడుకుంటూ తిరుపతి హుండీలో మనం వేసిన డబ్బులే అంటారు. అదే హుండీలో మన దశాబ్దాల కాలం నుంచి చేస్తారు కదా. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇయ్యలేడు కదా అప్పుడు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిందని మీరు హర్షించాలి కదా. ఇక్కడ ఉన్నటువంటి అంశాల మీద చూస్తే ప్రతిరోజు కూడా మీడియా ముఖంగా డిజిటల్ మీడియా, తెలంగాణ డిజిటల్ మీడియా చాలా వేగంగా ప్రతి విషయంలో కూడా గొంతెత్తి క్వశ్చన్ చేస్తా ఉంది. అటువంటి తరుణంలో మరి ఎందుకని ఇప్పటి వరకు జనసేన పార్టీ ముఖ్య నాయకులు కూడా ఎందుకు మాట్లాడలేదు అనేటటువంటి ధోరణిలో ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి అస్తిత్వానికి సంబంధించినటువంటి తెలంగాణ బిడ్డలు ప్రశ్నిస్తా ఉంది. తెలంగాణ లోకల్ లీడర్లు ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఇక్కడ ప్రతి ఒక్కరు కథం తొక్కుతున్నారమ్మా. చైత్ర చిన్నారి రేప్ కేసు జరిగితే అక్కడ కూడా ఫస్ట్ ప్రశ్నించింది పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఫస్ట్ పోరాటం చేసింది, ఆ తల్లిదండ్రులతో మాట్లాడింది. దాని తర్వాత మేము పెట్టిన సభలో ఆ తల్లిదండ్రులను పిలిచి వాళ్ళకి ఆర్థిక సాయం చేసింది పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు మాట్లాడుతున్న ఏ రాజకీయ నాయకుడు వాళ్ళకి సాయం చేసింది చెప్పండి? వరదలు వస్తే పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా ఆయన సొంత డబ్బులు 2 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చిండు. ఈ రోజు రాజకీయ అస్తిత్వం గురించి మాట్లాడుతున్న ఏ నాయకుడు తెలంగాణ ప్రభుత్వానికి సీఎం రిలీఫ్ వాళ్ళ స్థాయిలో ఈయనలాగా 2 కోట్లు ఇవ్వకపోయినా 5,000 10,000 ఇచ్చిన దాఖలాలు చూపియండి. దొంగ ప్రేమ కార్చొద్దు. రాజకీయ మనుగడ కోసం పవన్ కళ్యాణ్ గారి పేరు తీసుకోవద్దు. పొద్దున్న లేస్తే పవన్ కళ్యాణ్, మధ్యాహ్నం పవన్ కళ్యాణ్, సాయంత్రం పవన్ కళ్యాణ్. ఈ పేరు తీసుకుంటే మీకు మీడియాలో మనుగడ వస్తుంది తప్ప తెలంగాణ ప్రజల గుండెల్లో రాదు. తెలంగాణ ప్రజల గుండెల్లో మీరు ఉండలేరు. టీవీలో డిబేట్లు చాలా ఈజీ అమ్మా, కూర్చొని మాట్లాడితే నాయకుడు అయిపోడు. ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటేనే నాయకుడు అవుతాడు. టీవీ డిబేట్లలో కూర్చొని మాట్లాడితే నేను కూడా 100 మాట్లాడతా. నాలాగా ఇంకా 10 మంది 10 పార్టీల నుంచి వచ్చి మాట్లాడతారు. ప్రతి ఒక్కరు నాయకుడు కాదు, కొంతమంది నాయకులను మాత్రమే ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. ఈ రోజు జన సంద్రోహం చూసారు. ఇంకొకటి 2029 ఎన్నికల గురించి మీరు మాట్లాడుతారు. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మేము పోటీ చేసిన కొండే కావచ్చు, మేము గెలిచిన 2 కావచ్చు. ఇది మా తొలి అడుగు, తొలి విజయం. ఇక్కడ నుంచి మా ప్రస్థానం మొదలవుతుంది. ఈ రోజు పెడుతున్న తెలంగాణ నవ నిర్మాణానికి మాకు పర్మిషన్ ఇవ్వకుండా నాంది పలికింది మీరే. ఇక్కడ నుంచే మా తొలి అడుగు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి తెలంగాణ నవ నిర్మాణానికి మా యొక్క కృషిని మీరు చూస్తారు. ఇక్కడ నుంచి కాసుకోండి. ఈ చేసే ప్రతి తప్పిదాన్ని ప్రశ్నిస్తాం. ప్రశ్నించి 10 ఏళ్ళు అక్కడ పట్టింది. ఇక్కడ నెక్స్ట్ 5 ఏళ్లలో ప్రశ్నించి మీ కుర్చీల కింద కూసలు కదల్చకపోతే మా పార్టీ పేరు జనసేన కాదు. పార్టీ నాయకురాలు కవిత గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మీకు ఉంటే గనక మీ ఆంధ్రాన్ని డెవలప్ చేసుకోండి, రాజధానిని నిర్మించుకోవడం చేతగాని వాళ్ళు మాకు ఇక్కడికి వచ్చి మీరేం చేస్తారు అన్నారు. అదే విధంగా ముందుకు వెళ్తే గనక ముందుకి పడి పళ్ళు రాలతాయి అనేటటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అసలు ఈ విధమైన వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు పవన్ కళ్యాణ్ గారి విషయం? ఇక్కడ తంతే ఢిల్లీలో కింద పడి తీహార్ జైల్లో పళ్ళు రాలగొట్టుకున్నారు ఎవరో నాకు తెలియదమ్మా. మీకు తెలిసే చెప్పండి. ఇక్కడ తంతే ఈడియోలు తంతే పోయి తీహార్ జైల్లో పడి పళ్ళు రాలగొట్టుకుంది ఎవరో నాకైతే తెలియదు. మొత్తం లిక్కర్ స్కామ్ లో కొంతమంది ఇరికిరు. అది కోర్టు పరిధిలో ఏం జరిగింది అది వేరే విషయం. పక్కకి దాని రిజల్ట్ తర్వాత ప్రతి రాష్ట్రం నుంచి ఎవరో అక్కడొకరు ఇక్కడొకరు లిక్కర్ స్కామ్ లో ఇరికిరు. అందరు మొగోళ్ళు మాత్రమే ఇరికిరు, లిక్కర్ తాగుతారు.
చేస్తారు కాబట్టి తెలంగాణ ఆడపడుచుగా ఈ మొక్క ఆమె చరిత్రలో నిలిచిపోయిందమ్మా. తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవాన్ని తలదించిన ఈమెకి తెలంగాణ గురించి మాట్లాడే హక్కు నిజంగా మొన్న మాట్లాడుతూ మా నాయకుడు ఒకటి చెప్పిండు. మొన్నటిదాకా కవితక్క, ఈ రోజు కవితమ్మ సడన్ గా కొప్పు కట్టేసి అవతారం మార్చేసి కొత్త అవతారంలో వచ్చేసింది బయటికి. ఎట్లా నమ్ముతారమ్మా? ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు వచ్చి తండ్రి ఏమో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ చేస్తాడు, కూతురు వచ్చి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ పెడుతుంది. తెలంగాణకు సంబంధించి పూర్తిగా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ అయ్యి ఉండొచ్చు, కాంగ్రెస్ అయ్యి ఉండొచ్చు, కొంతవరకు బీజేపీ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టే మేము తెచ్చుకున్నాం కొట్లాడి తెలంగాణ అని ఒకళ్ళంటే, మరొకళ్ళు మేము ఇస్తే గానీ తెలంగాణ రాలేదు అన్నటువంటి నేపథ్యం. మరి ఈ జనసేన పార్టీకి అంటే ఏం చేసింది తెలంగాణ రావడం కోసం? బయట నుంచి మళ్ళీ ఇక్కడ వచ్చి తిష్ట వేయడం ఏంటి? ఇక్కడ మేము అందరం ఫైట్ చేసాం కాబట్టి మేము ఉన్నామని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఏం చెప్తారు? ఒక్క నిమిషం మాట్లాడదామమ్మా. జనసేన పార్టీ ఫామ్ అయింది 2014లో. యువరాజ్యంగా ఉన్నప్పుడు ఆయన ప్రశ్నించిండు, ఆయన ఆఫీస్ మీదకి కాంగ్రెస్ పార్టీని దుండగులు వెళ్ళిరు, అప్పుడు కూడా ఆయన ఒక్కడే నిల్చొని కొట్లాడిండు. 2, ఈ రోజు మేము జనసేన పార్టీలో ఉన్నోళ్ళం. ఈ రోజు మీరు ఏం చేసిరు అంటే జనసేన పార్టీలో ఉన్నోళ్ళంతా తెలంగాణ యువతనే ఉద్యమంలో కొట్లాడి రాజకీయంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అందరు రాజకీయ లబ్ధి కోసం రాజకీయ నాయకులు ఆ పార్టీలలో అసలే ఉద్యమకారులు ఆగిపోయారు కదా, ఆ ఉద్యమకారులే ఈడు ఉన్నారు. దానికి మీకు సాక్ష్యంగా తెలంగాణ ఉద్యమకారులకు మీరు ఏం చెప్తారు? తెలంగాణ ఉద్యమకారులకు ఏం చెప్తారు? తెలంగాణ ఫార్మేషన్ ఇవన్నీ నేను ఒక ఉద్యమకారుని. 2014లో నేను టీఆర్ఎస్ తరపున తెలంగాణ కోసం సకల జన సమ్మెలో పార్టిసిపేట్ చేసిన ఉద్యమకారుణ్ణి. ఇదిగో మీకు అందుకే ఫోటోలతో సహా చూపిస్తున్నా. మేము ఉద్యమకారులమే ఈ రోజు జనసేన పార్టీలో ఉన్నాం. సో ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ ఆంధ్ర నుంచి ఇచ్చిన డబ్బులు తీసుకుంటున్నాము కొండగట్టుకి. ఆంధ్ర నాయకుడు ఇచ్చిన డబ్బులు వరదలు వస్తే తీసుకుంటున్నాము. ఆంధ్ర నాయకుడు ఇక్కడికి వచ్చి మాట్లాడొద్దా? ఇప్పుడు ఒక ఎనలిస్ట్ దేశంలో విదేశాలలో ఉన్న విషయాలను తీసుకొని ఎనలిస్ట్ చేస్తే అది వాళ్ళకి రాజ్యాంగ హక్కు. ఒక నాయకుడు ఇంకొక రాష్ట్రంలోకి వచ్చి పార్టీ బలోపేతం గురించి కృషి చేస్తే అది రాజ్యాంగ హక్కు కాదా? ఇది రాజ్యాంగ హననం కదా? దీన్ని ప్రశ్నిస్తున్న వాళ్ళు రాజ్యాంగాన్ని హననం చేసినట్టు కాదా? ఈ ప్రశ్న మీడియా వాళ్ళని అడగాలి. ఎప్పుడైతే వాళ్ళు ఖండిస్తారో ఈ ప్రశ్న వాళ్ళని అడగాలి. మీరు రాజ్యాంగ హక్కు అని మాట్లాడుతున్నారు, మరి వాళ్ళకున్న రాజ్యాంగ హక్కు ప్రకారమే కదా వచ్చి నిల్చుంటున్నారు. దాన్ని మీరు ఎట్లా ప్రశ్నిస్తున్నారని మీరు అడగాలి.